హాయ్ పిల్లలు, అందరికీ శుభోదయం. ఎలా ఉన్నారు నాన్న అందరూ? బాగున్నారా? పిల్లలు, మిమ్మల్ని ఉదయాన్నే ఎవరు నిద్ర లేపుతారు నాన్న? వెరీ గుడ్ సిరి. అమ్మ నిద్ర లేపుతుంది. చక్కగా చెప్పావు. మరి అమ్మ ఎలా నిద్ర లేస్తుంది? అమ్మని ఎవరు లేపుతారంటారు? వెరీ గుడ్ చందు. చూడండి, చందు వాళ్ళమ్మ అలారం పెట్టుకుని నిద్ర లెగిస్తుందంట. ఓకే. మరి నేనిప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పాలి. కొక్కరొక్కో అని అరిచేటటువంటి పక్షి పేరేంటో చెప్పండి. వెరీ గుడ్ రమ్య. కోడిపుంజు. కరెక్ట్గా చెప్పావు. కోడిపుంజు తన కూతతో ఉదయాన్నే అందరినీ నిద్ర లేపుతుంది. పిల్లలు, ఇలా నిద్ర లేపడాన్ని మేలుకొలుపు అంటారు. ఈరోజు మనం మేలుకొలుపు పాఠం చెప్పుకుందాం. ఈ మేలుకొలుపు పాఠంలో ఎవరెవరున్నారు, ఏమేమి ఉన్నాయో మరి మనం ఏ అక్షరాలు నేర్చుకుంటామో చూద్దామా మరి? పిల్లలు, మీ అందరికీ అభినయ గేయం అంటే చాలా ఇష్టం కదా? అన్ని పాఠాల్లోలానే ఈ పాఠంలో కూడా మనకు ఒక చక్కటి అభినయ గేయం ఉంది. చూడండి, మరి పాడుకుందామా దాన్ని? ముందు నేను పాడతాను, జాగ్రత్తగా వినండి. తర్వాత నాతో పాటు కలిపి మీరు కూడా పాడుదురు కానీ, సరేనా? ఓకే. చిన్నారి పొన్నారి చిట్టిన తల్లి చుక్కల్లో చంద్రుడు చూడవచ్చాడు చూడవచ్చాడు పిల్లవారొచ్చింది కోడి కూసింది చూచేటి అక్కలు చూడరారమ్మా చూడరారమ్మా గంప కింద కోడి గుడ్డు పెట్టింది ఆడేటి పిల్లలు చూడరారమ్మా చూడరారమ్మా ఆడేటి వారికి అచ్చాము పాలు ఆడేటి వారికి పాల మీగడలు ఆడేటి వారికి అచ్చాము పాలు ఆడేటి వారికి పాల మీగడలు పాల మీగడలు. చూసారా పిల్లలు, గేయం ఎంత బాగుందో కదా? మరి మీరు కూడా నాతో పాటు కలిపి పాడండి. మనము మళ్ళీ పాడుకుందాం గేయాన్ని. చిన్నారి పొన్నారి చిట్టిన తల్లి చుక్కల్లో చంద్రుడు చూడవచ్చాడు చూడవచ్చాడు పిల్లవారొచ్చింది కోడి కూసింది చూచేటి అక్కలు చూడరారమ్మా చూడరారమ్మా గంప కింద కోడి గుడ్డు పెట్టింది ఆడేటి పిల్లలు చూడరారమ్మా చూడరారమ్మా ఆడేటి వారికి అచ్చాము పాలు ఆడేటి వారికి పాల మీగడలు ఆడేటి వారికి అచ్చాము పాలు ఆడేటి వారికి పాల మీగడలు పాల మీగడలు. భలే పాడారా? పాడేటి వారికి ఏంటంట? ఆ పాల మీగడలు. మీరు గేయాన్ని రోజు చక్కగా అభినయం చేస్తూ ఇలాగే పాడండి. మరి ఈ పాఠంలో మనం ఏ ఏ అక్షరాలు నేర్చుకుందామో చూద్దామా? చూడండి, ఈ పాఠంలో మనం గా అలాగే పూర్ణాను స్వరం గురించి నేర్చుకుంటాం.
పూర్ణానుస్వరం అంటే ఏంటంటున్నారా? చూడండి నాన్న, గా పక్కన కనిపిస్తుంది కదా అక్కడ. మీరు సున్నా అంటారు కదా, దానినే పూర్ణానుస్వరం అంటాం. ఈ రెండిటిని మనం ఈ పాఠంలో నేర్చుకోబోతున్నాం. పిల్లలు, గేయం నేర్చుకున్నాం కదా. మరి మనం వినండి మాట్లాడండిలో ఏ ఏ కృత్యాలు ఉన్నాయో చూద్దామా? మీరు కూడా మీ మీ పుస్తకాల్లో వినండి మాట్లాడండి పేజీ తీయండి నాన్న అందరూ. చూడండి నాన్న, మొదటగా గేయం నేర్చుకున్నాం కదా మనం. చిన్నారి పొన్నారి చిట్టిన తల్లి. ఆ గేయాన్ని చక్కగా అభినయిస్తూ పాడండి, సరేనా? తర్వాత చూడండి నాన్న, మనం అభినయ గేయం నేర్చుకున్నాం కదా మేలుకొలుపు పాఠంలో. ఆ పాఠం చిత్రాన్ని చూసి ఎవరేం చేస్తున్నారో చెప్పాలి. ఎవరెవరు ఏం చేస్తున్నారా? ఎవరున్నారు అక్కడ? ఆ తాత ఏమేసుకున్నాడు భుజాన? కావిడి వేసుకున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఆ పొలానికి వెళ్తున్నాడు. వెరీ గుడ్. మరి తర్వాత ఆ కోడిపుంజు ఏమంటోంది? కొక్కరొక్కో అంటుంది. ఇంకా ఏమేమి కనిపిస్తున్నాయి మీకు? ఆవు దూడ కనిపిస్తున్నాయి. వెరీ గుడ్. ఇంకా పిల్లలందరూ చూడండి, అక్కడ తొంగి తొంగి చూస్తున్నారు ఏంటో మీకులాగానే. వెరీ గుడ్ చిన్ని, చక్కగా చెప్పావు. కోడి గుడ్డు పెట్టిందా లేదా అని చూస్తున్నారు కదా. కోడి ఎక్కడుంది? ఆ గంప కింద ఉంది. వెరీ గుడ్. ఇంకా చూడండి, ఎవరున్నారు అక్కడ? గంపను ఎవరు లేపి చూస్తున్నారు? ఆ అమ్మ. చక్కగా చెప్పారరా. ఇలాగే ఇంకా పాఠం చిత్రాన్ని బాగా గమనించండి. ఇంకా ఏమేం తెలుస్తున్నాయో కూడా మరుసటి క్లాస్లో మళ్ళీ నాకు చెప్పాలి మీరు. ఓకే. మరి చూడండి, మీకోసము అక్కడ ఇంకొక చిత్రం ఉంది. ఈ చిత్రాన్ని కూడా చూసి ఏం జరుగుతుందో చెప్పాలి. ఎవరు చెప్తారు నాకు? శ్రీవిద్య, నువ్వు చెప్తావా తల్లి? ఎవరున్నారు అక్కడ? ఆ కూరగాయలు అమ్మే అతను ఉన్నాడు కదా. ఏమేం కూరగాయలు కనిపిస్తున్నాయిరా అక్కడ? వెరీ గుడ్. టమాటాలు, బంగాళదుంపలు, క్యాబేజీ. వెరీ గుడ్, చక్కగా చెప్పావు. ఎవరు కొంటున్నారు కూరగాయల్ని? పాప, అమ్మ. మరి మీ ఇంట్లో కూరగాయలు ఎవరు తెస్తారు? మీ నాన్న తెస్తాడా? ఓకే, సరే. మరి నాగవల్లి, నువ్వు చెప్పు తల్లి, ఇంకా ఏం కనిపిస్తుంది చిత్రంలో? కూరగాయలు ఒక్కటే ఉన్నాయా? ఆ ఇంకేమున్నాయి? పండ్లు. పండ్లు ఎవరు అమ్ముతున్నారు? పండ్లు అమ్మే అమ్మాయి అమ్ముతుంది. దేంట్లో పెట్టుకుందిరా? ఆ గంపలో పెట్టుకుంది. చూడండి, ఆ అమ్మాయి వెనకాల పండ్లు అమ్మే అమ్మాయి అని చెప్పేసి పిలుస్తూ ఎవరు పరిగెత్తుతున్నారు? పాప పరిగెత్తుతుంది. కరెక్ట్గా చెప్పావు నాగవల్లి. వెరీ గుడ్. చక్కగా పిక్చరు చూసి చాలా చక్కగా మాట్లాడారు మీ అందరూ. మనం ఇప్పుడు ఒక కృత్యం చేద్దాం నాన్న. చూడండి, చిత్రంలో మీకు ఏం కనిపిస్తుంది? ఆ చేప. చేప పట్ట మీద చిన్న రెక్క ఉంది కదా, దాని మీద ఏముందో చూడండి. నువ్వు చెప్పు సిరి. వెరీ గుడ్, సున్నా ఉంది. దాన్నే మనం పూర్ణానుస్వరం అంటాం తెలుగులో. ఈ పాఠంలో ఇందాక చెప్పుకున్నాం కదా, గా అలాగే పూర్ణానుస్వరం నేర్చుకుంటామని. ఇదేనమాట పూర్ణానుస్వరం. అయితే ఆ పైన మీకు వృత్తాకారాల్లో అక్షరాలు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మీరు ముందు పాఠాలలో నేర్చుకున్న అక్షరాలు. వీటన్నిటికీ ఈ పూర్ణానుస్వరం, అదే సున్నా, జత చేస్తే ఎలా పలకాలో మనం ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి అక్షరాలన్నీ. మొదటి అక్షరం ఏంటది? ఆ. ఆకి సున్నా పెడితే అమ్.
వెరీ గుడ్. పాకి సున్నా పెడితే పం. డాకి సున్నా పెడితే డమ్. అందరూ చదువుతున్నారా పిల్లలు? వాకి సున్నా పెడితే వం. నాకి సున్నా పెడితే నం. మరి సాకి సున్నా పెడితే వెరీ గుడ్ సమ్. గాకి సున్నా పెడితే గమ్. భలే చెప్పారురా నాన్న, అందరికీ వచ్చేసినాయి మీకు బాగా. ఇలాగే చదవడాన్ని ప్రాక్టీస్ చేయండి పిల్లలు. చూడండి మీకేం కనిపిస్తుంది అక్కడ? వెరీ గుడ్, గంప. మన పాఠంలో వచ్చింది కదా గంప, అదేనమాట. మరి ఈ గంపని దేనికి వాడతారో ఇందాక చూసాం కదా మనం. ఇప్పుడు చూడండి, గంప పైన ఏముంది? కోడి ఉంది. మరి ఇప్పుడు కోడి ఎక్కడుంది నాన్న? వెరీ గుడ్ వల్లి, గంప కింద కోడి ఉంది. చక్కగా చెప్తావు. ఇదేంటది? కోడిగుడ్డు. కోడి ఏం పెట్టింది? గుడ్డు పెట్టింది. మరి ఆ కోడి ఎక్కడుంది? గంప కింద ఉంది. పిల్లలు, మనం ఇప్పుడు చదవండి కృత్యాన్ని చేద్దాం. మీరందరూ కూడా చదవండి కృత్యం పేజీని తీయండమ్మా. చూడండి, ఈ పేజీ తీసారా అందరూ? మనం గేయం చదువుకున్నాం కదా, ఇప్పుడు ఇందాక పాడుకున్నాం కదా. ఆ గేయంలో ఇందాక చూసాం కదా, గంప. గంప అనేటటువంటి పదానికి సున్నా చుట్టాలి. ఒకసారి అందరూ చెప్పండి, గంప. గంప. గేయంలోని వాక్యాలలో ఎక్కడుందో చూడండి. మీ పుస్తకాల్లో అందరూ కూడా పెన్సిల్తో గంప ఎక్కడుందో చూసి దానికి సున్నా చుట్టండి. చూడండి, నేను చుడుతున్నాను, మీరు కూడా అలాగే గంప పదానికి సున్నా చుట్టండి. చుట్టారా నాన్న అందరూ? వెరీ గుడ్, బాగా పెట్టారు అందరూ. మరి ఇక్కడ చూడండి, రెండు వాక్యాలు కనిపిస్తున్నాయి మీకు. ఇందాక మనం యాక్టివిటీలో చేశాం కదా, కోడి ఎక్కడుంది అనుకున్నాం? గంప కింద కోడి ఉంది. మరి అలాగే కోడి గుడ్డు ఎక్కడ పెట్టింది? కరెక్ట్ వల్లి, గంప కింద పెట్టింది. గంప కింద కోడి గుడ్డు పెట్టింది. ఈ రెండు వాక్యాలు కనిపిస్తున్నాయి కదా, ఆ రెండు వాక్యాలలో గంప అనే పదం ఎక్కడుందో గుర్తుపెట్టి మీరు సున్నా చుట్టాలి. మొదటి వాక్యం చూడండి, గంప కింద కోడి ఉంది. దాంట్లో గంప ఎక్కడుందో చూసి దానికి సున్నా చుట్టాలి. అలాగే గంప కింద కోడి గుడ్డు పెట్టింది. రెండో వాక్యం, దీంట్లో కూడా గంప అనే పదం ఎక్కడుందో చూసి జాగ్రత్తగా మీ పెన్సిల్ తోటి సున్నా చుట్టాలి. సరేనా నాన్న? అదిగో చూడండి, నేను పెడుతున్నాను, మీరు కూడా మీ పుస్తకాల్లో పెన్సిల్తో చక్కగా సర్కిల్ చుట్టండి. వెరీ గుడ్ నాన్న. పిల్లలు, చదవండి కృత్యంలో ఈలో ఏముందో చూద్దాం. చూడండి, ఈలో గళ్ళలో అక్షరాలు ఉన్నాయి. మరి ఈలోనేమో చిత్రం ఉంది. ఆ చిత్రం చూడండి, పదం ఏంటో చెప్పండి, చదవండి. వెరీ గుడ్, గంప. గంప. ఈ గంప అనేటటువంటి పదంలో ఉన్నటువంటి అక్షరాలని వర్ణమాలలో గుర్తించాలి మీరు. చూడండి, నేను ఇక్కడ మీకు వర్ణమాల చూపిస్తున్నాను. మీ దగ్గర కూడా వర్ణమాల చార్ట్లు ఉన్నాయి కదా, ఆ వర్ణమాల చార్ట్లో ఈ అక్షరాలు ఎక్కడున్నాయో గుర్తుపట్టాలి. సరేనా?
గా, అలాగే సున్నా పా. వాటిని మనం ఇప్పుడు గుర్తుపెడదాం. మీరు కూడా మీ పెన్సిల్తో మీ దగ్గర ఉన్నటువంటి వర్ణమాల చార్ట్లో గుర్తుపెట్టాలి. చూడండి, గా, ఆ, అమ్, గమ్, పూర్ణానుస్వరం ఉంది కదా అక్కడ, అది. పా. పిల్లలు, మనకి ఇక్కడ గళ్ళలో అక్షరాలు కనిపిస్తున్నాయి కదా, వాటిని చెప్పండి. అవే అక్షరాలను మనం ఇక్కడ కప్స్ మీద కూడా రాసాం కదా, వాటిని చూసి ఒకసారి చదువుదామా. గా, సున్నా, పా, సా, నా, డా. మొత్తం ఎన్ని అక్షరాలు ఉన్నాయి తల్లి? వెరీ గుడ్, 6. ఏ అక్షరానికి ఏ అంకో మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా, గళ్ళలోని కనిపిస్తున్నాయి, కప్పుల మీద కనిపిస్తున్నాయి. మరి ఒకటో అక్షరం ఏమిటి? గా. వెరీ గుడ్. రెండవది ఆ సున్నా, పూర్ణానుస్వరం. 1, 2 అక్షరాలు కలిపి చదివితే ఏమవుతుంది నాన్న? గమ్. మరి 1, 2, 3 అక్షరాలు కలిపి చదివితే ఏమవుతుంది? వెరీ గుడ్, గమ్ ప. గంప. కరెక్ట్గా చెప్పారు. తర్వాత చూడండి, ఏముంది మీకు అక్కడ పుస్తకంలో? ఏ అక్షరాలు కలిపి చదవమన్నారు? చెప్పరా సిరి. వెరీ గుడ్. 1, 6, 3. చదువుదామా మరి? గా, డా, ప. ఏమవుతుంది కలిపితే? గడప. కరెక్ట్గా చెప్పావు చందు. తర్వాత చూడండి, మీ బుక్లో అక్కడ ఇచ్చాడు కదా, ఏ ఏ అక్షరాలు కలిపి చదవమన్నాడు తర్వాత? వెరీ గుడ్ శ్రీవల్లి. ఏం చదవమన్నారు? కరెక్ట్. 3, 2, 6, 1. చదివేద్దామా? పా, పాకి సున్నా పెడితే పం, డా, గా. పండగ. వెరీ గుడ్. పిల్లలు, చదవండిలో ఊ కృత్యాన్ని చూద్దాం. ఇక్కడ మీకు బొమ్మలు వస్తాయి చూడండి, అవి గమ్ ప అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్పాలన్నమాట. సరేనా? ఓకే. చూడండి నాన్న, ఏమంటాం దాన్ని? వెరీ గుడ్ నవ్య. గంట. గంటని ఎక్కడెక్కడ చూసావు నువ్వు? మన బడిలో ఉంది గంట, ఇంకా గుడిలో ఉంది, ఇంకా మీ అన్నయ్య సైకిల్ కూడా ఉందా? రాము, నువ్వు చెప్పు, ఇంకా ఎక్కడ చూసావు గంటని? ఐస్ క్రీమ్కి గంట కొడతారా? వెరీ గుడ్, చాలా గంటలు తెలుసునా మీకు. ఓకే. తర్వాత పిక్చర్ చూడండి, దాన్ని ఏమంటారు చెప్పండి. మీ ఇళ్లలో ఉందా ఇది? నేను చెప్తాను ఏమంటారు. చదువుదాం మనం. గంగాళం అంటారు. చెప్పండి నాన్న. గం, గా, లం. కలిపి చదవండి అందరూ నాతో పాటు. గంగాళం. తర్వాత పిక్చర్ చూడండి నాన్న, ఏంటిది ఇది? అవును రవి, భలే చెప్పావే, చిలుక నుంచేది. ఏమంటారు? చదువుదాం చూడండి. పం, జ, రం. పంజరం. పంజరంలో ఏ ఏ పక్షులను చూసారా మీరు? వెరీ గుడ్ సిరి. చిలుక, పావురం. బాగా చెప్పావు. ఇంకో పిక్చర్ చూద్దాం చూడండి. ఇదేంటో కనిపిస్తుందా మీకు?
అటు ఇటు ఏమున్నాయి? అరటి చెట్లున్నాయి. వెనకాల ఏంటో వేశారు కదా! ఎప్పుడెప్పుడు వేస్తారు దాన్ని? ఆహా! మీ మావయ్య పెళ్ళికి వేశారా? దాన్నే పందిరి అంటాం. పం ది రి పందిరి. నాతో పాటు చదవండి. పందిరి. వెరీ గుడ్ నాన్న. పిల్లలు, ఊ కృత్యంలో పదాలను చదువుదామా? ఆ పదాలలో ఒకవేళ గా అక్షరం ఉంటే దానికి మనం సున్నా చుడదాం. ముందు మనం పదాలు చదువుదాం. చూడండి పదాలు. నా గా నగా, గం ప గంప, గా డ గా డ గడగడ, పం డ డం పండడం, పా గ పగ, వం గ వంగ, నా వా నా వ నవనవ, వం డ డం వండడం, ప స పస, వ నం వనం, గ స గ స గసగస, వం గ డం వంగడం. చదివారు కదా మీరందరూ? ఇప్పుడు మనం ఒక్కొక్క పదము మరలా చదివి ఒకవేళ ఆ పదంలో గా అక్షరం ఉంటే దానికి సున్నా చుట్టాలి. అందరూ కూడా మీ మీ పుస్తకాలు పెన్సిళ్ళు దగ్గర పెట్టుకున్నారు కదా? చూడండి మొదటి అక్షరం చదువుదాం. నా గా నగా. ఉందా గా? ఉంది. వెరీ గుడ్. చుట్టండి మరి మీరు కూడా. రెండవది చూడండి. ఏంటమ్మా చెప్పండి అది? గం ప గంప. ఉందా? గా ఉందమ్మా? మరి చుడదామా? గాకి సున్నా చుట్టండి అందరూ కూడా. వెరీ గుడ్. తర్వాత పదం చూడండి. గా డ గా డ గడగడ. ఏంట్రా సిరి? రెండు గాలు ఉన్నాయా? వెరీ గుడ్. బాగా చెప్తావు. అందరూ సిరికి క్లాప్స్ కొట్టండి నాన్న. రెండిటికి కూడా సున్నాలు చుట్టండి. గుడ్. తర్వాత చూడండి. పం డ డం. తేజ, గా ఉందా ఆ పదంలో? లేదు. అవును. వెరీ గుడ్. తర్వాత పదానికి వెళ్దాం. ప గ పగ. ఉందా? ఎస్. గాకి సున్నా చుట్టండి. తర్వాత పదం చదువు పావని. అవును. వం గా. చక్కగా చదివావు. మరి గా ఉందా? చుట్టేసేయండి మరి సున్నా. నెక్స్ట్ కిరణ్, నువ్వు చదువు. నా వా నా వా నవనవ. గా ఉందా నాన్న? లేదు. వెరీ గుడ్. రమ్య, తర్వాత పదం నువ్వు చదువు. వం డ డం వండడం. గా అక్షరం ఉందా తల్లి? లేదు. వెరీ గుడ్. నెక్స్ట్ పదం నువ్వు చదువు సిరి. ప స పస. గా ఉందమ్మా? లేదు. వెరీ గుడ్. నెక్స్ట్ పదం చదువు. పర్ని, నువ్వు చదువు. వా నం వనం. గా ఉందా? లేదు. తర్వాత పదం చదువమ్మా కీర్తి. గా
సా గా సా ఏమవుతుంది? గసగస. ఆ ఇక్కడ కూడా ఎన్ని గాలున్నాయి? 2 గాలున్నాయి. వెరీ గుడ్. చక్కగా గుర్తుపడుతున్నారు మీరు. రెండిటికి సున్నాలు చుట్టేయండి మరి. ఇక చివరి పదం ఉంది. ఎవరు చదువుతారు? భార్గవి, నువ్వు చదువు తల్లి. వం గా డం వంగడం. ఉందమ్మగా ఉంది. వెరీ గుడ్. సున్నాలు చుట్టేసే మరి. చక్కగా చెప్పారరా, బాగా చదివారు, అలాగే గాని గుర్తించారు. పిల్లలు, మనం ఇప్పుడు రాయండి కృత్యం చేద్దాం. ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దామా? చూడండి, ఆ కృత్యంలో మనకి గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయమని చెప్పారు. బాణం గుర్తులు ఉన్నాయి కదా, వాటిల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయాలి. చాలా జాగ్రత్తగా చుక్కలను కలపాలి. అలాగే ఆ కృత్యంలో అదే చుక్కలను కలుపుతూ పదాన్ని గీతల్లో అందంగా రాయాలి. రాసేద్దామా మరి? ముందు చుక్కలు కలుపుతూ అక్షరాలు రాద్దాం. చదువుతూ రాయండి. ఏంటది చెప్పండి? గం ప, గంప. చక్కగా మీరు కూడా అలాగే చుక్కల్ని కలపండి. అలాగే మరి గీతల్లో రాయాలి, చుక్కలు కలుపుతూ అందంగా. రాసేద్దామా? గం ప. 2 గీతల్లోనూ చక్కగా రాయండి. చక్కగా దస్తూరి చాలా నీట్గా రాయాలి మరి. పిల్లలు, రాయండిలో ఈ కృత్యంలో మనకి ఇక్కడ ఇచ్చిన అక్షరాలతో ఏర్పడే పదాలను రాయాలి. ఏమేమి అక్షరాలు ఇచ్చారో ఒకసారి చూద్దామా? చూడండి, ఏమేమి అక్షరాలు ఇచ్చారు? వాటిని చదవండి నాన్న నాతో పాటు. పా, డా, వా, నా, గా, సున్నా, సా కదా. వీటితో మరి మనం పదాలను తయారు చేసి రాద్దామా? నువ్వు చెప్పు ఆరాధ్య. వెరీ గుడ్. చదువుదాన్ని. పా, డా, వా పడవ. రైట్. సిరి, నువ్వు చెప్పు తల్లి. గడప. గా డా ప గడప. పూజిత, ఇప్పుడు నువ్వు. గుడ్. పండగ. పం డ గ పండగ. నవీన్, ఇంకా ఏమేమి పదాలు వస్తాయి? వెరీ గుడ్. వడ, నగ, నస వస్తాయి కదా. అవన్నీ కూడా మనం నోట్ పుస్తకంలో రాద్దాం. పిల్లలు, ఇప్పుడు మీకు బాగా ఇష్టమైన కృత్యం ఏంటది? సృజనాత్మకత. ఏం చేస్తాం నాన్న ఇందులో? వెరీ గుడ్ రవి, బొమ్మలు వేస్తాం కదా. ఇక్కడ కూడా మనకి చుక్కలు కలుపుతూ ఒక చిత్రం గీయమన్నారు, రంగులు వేయమన్నారు. మరి అదేంటి? గంప. మీకు వచ్చు కదా గంప చిత్రం గీయడం. చుక్కలతో కూడా ఇచ్చేసారు మీకు. ఆ చుక్కలతో ఇచ్చిన వాటిల్ని చక్కగా చుక్కలు కలుపుతూ గీయండి, రంగు వేయాలి. అలాగే మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం కదా గం ప, ఆ పదాన్ని చక్కగా అందంగా రాయాలి. వేసేద్దామా రంగులు మరి? ఓకే, చూడండి. అబ్బా, బాగుంది కదా. మీరు కూడా అలాగే చక్కగా రంగులు వేయండి క్రేయాన్స్ తోటి. అలాగే పేరు కూడా రాయాలి. ఏమంటాం దీన్ని? గంప అంటాం. మీకు గా అక్షరం అలాగే పూర్ణాను స్వరంతో అక్షరాలను కలిపి చదవడం,
ఈ పాఠంలో నేర్చుకున్నాం కదా మనం. ఇంతకీ మన పాఠం పేరేంటర్రా? ఆ మేలుకొలుపు. నచ్చిందా మీ అందరికీ పాఠం? అలాగే మరొక మంచి పాఠంతో మళ్ళీ కలుసుకుందాం.